ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే మన లైఫ్లో చాలాసార్లు ఈ జాబ్ వద్దు, వేరే జాబ్కి వెళ్దాము, లేదంటే ఇంకేదైనా ట్రై చేద్దాము అనుకున్నప్పుడు చాలా సమస్యలు గుర్తొస్తుంటాయి. అప్పుడే ఫ్యూచర్ కానివ్వండి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీని మనం పోషించగలుగుతామా లేదా కొంత బద్ధకంతో భయంతో మానేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ మనం ఎందుకు చేస్తాము? దీన్నే కంఫర్ట్ జోన్ అంటారా? అసలు మనం కంఫర్ట్ జోన్లో ఉన్నామని ఎలా తెలుస్తుంది? ఈ విషయాలన్నీ ఈరోజు మాట్లాడేద్దాం. సో ఇప్పుడు మనతో ఉన్నారు మోటివేషనల్ ట్రైనర్ అండ్ మైండ్ కోచ్ శశాంక్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, అసలు ఈ కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? ఎందుకు ప్రతిసారి కొత్త వర్క్ చేద్దాము, కొత్త జాబ్కి వెళ్దాం అన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాము, ఒక అడుగు ముందుకు వేయడానికి జంకుతూ ఉంటాము? అవునండి. అసలు బేసికల్గా కంఫర్ట్ జోన్ అది ఏంటంటే, సాధారణంగా చెప్తాను, ఇప్పుడు మీకు జనరల్గా తెలిసేది, మనం ఒక వర్క్ ప్లేస్లో పనిచేస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేయకుండా ఉన్నట్లయితే మనం అక్కడ కంఫర్ట్గా ఉంటాం, సేఫ్గా ఉంటాం. ఎవరైనా అబ్జర్వ్ చేసి మన మీద కొన్ని కండిషన్స్, కొన్ని ప్రెషర్స్ పెట్టినారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, ఈ కంపెనీ బాగాలేదురా, నా జీతం బాగాలేదు, ఆ వ్యక్తి బాగాలేదు, అవన్నీ చెప్పేసి ఈ రకరకాల స్టోరీలు క్రియేట్ చేసుకొని మనం అసంతృప్తిగా ఉంటాం. సో ఆ కండిషన్లో అంతా మనం ప్రశాంతంగా ఉండాలనుకున్న ప్లేస్ని కంఫర్ట్ జోన్ అంటారండి. సో ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర ఎవరైనా కానీ ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకో దగ్గర వెళ్ళడం కోసం, లేదా ఇంకో కొత్త పని వెతుకోవడం కోసం చాలా భయపడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ నాకు చాలా హాయిగా ఉంది, నాకు సాగేంతకాలం హాయిగా సాగుతుంది, తర్వాత విషయాలు ఆలోచిద్దాం, తర్వాత ఈ ఉద్యోగం అయినాక అప్పుడు ఏంటో ఆలోచిద్దాం, ఒక బద్ధకంగా తయారైపోతుంది. అది వాళ్ళ కంఫర్ట్ జోన్ అనమాట. సో కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళు ఏ పని చేయాలని కూడా చాలా భయపడుతుంటారు సొసైటీలో. సో ఆ పనులు కాకుండా ఇంకా వాళ్ళ వ్యక్తిత్వం కూడా రోజు తగ్గుతూ వస్తుంది. సో ఇది కంఫర్ట్ జోన్ యొక్క మేజర్ డ్రాబ్యాక్ అన్నమాట. ఓకే, ఎలా సార్ మరి దీన్ని మనం ఎలా అధిగమించవచ్చు? మన లైఫ్ లో ఒక లక్ష్యం పెట్టుకొని దాని వరకు ఎలా మన జర్నీ ఎలా ఉంటే మంచిది అంటారు? ఓకే, దీనికి ఒక చిన్న కథ చెప్తా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒక మనవాడు వాళ్ళ తాత వాళ్ళ ఇంటి ఊరికి వచ్చేస్తాడండి. చిన్నప్పుడు వాడి వయసు ఎంత 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. వాడికి ఒక డౌట్ వస్తుంది, అసలు తాత ఈ లైఫ్ అంటే చాలా అద్భుతంగా ఉండాలి, జీవితం చాలా బ్రహ్మాండంగా ఉండాలి, జీవితం ఎదగాలంటున్నారు కదా, అసలు అదేంటి ఏంటి ఎట్లా ఉంటుంది అని అంటాడు. అప్పుడు తాత ఏం చేస్తాడంటే, ఇట్లా నీవు ఇంట్లో కూర్చోరా, నీ బయటికి పోతుందని చెప్పేసి వెళ్ళి ఒక నర్సరీకి వెళ్ళి 2 చెట్లు తీసుకొస్తాడండి. 2 చెట్లు తెచ్చేస్తాడు. ఒక చెట్టునేమో కుండీలో ఇంట్లో పెంచుతాడు, ఒక చెట్టునేమో ఆ మనవడితోనే ఇంటి బయట ఒక గుంట తీయించి దాంట్లో పెట్టేస్తాడు. దానికి నీళ్లు పోస్తుంటారు, అంత అయిపోతుంది. ఈ మనవాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు. వచ్చేసి ఆ చెట్లను చూసుకుంటాడు. ఇంట్లో ఉన్న చెట్టు ఏమో పూలు పూస్తుంది, చిన్నగా ఉంది, అట్లా ఉంటుంది. అది బయట ఉన్న చెట్టు చాలా పెద్దగా అవుతుందండి, చాలా పెద్దగా అవుతుంది, పూలు పళ్ళు అన్ని వచ్చేస్తాయి అనమాట. వచ్చి అప్పుడు వాళ్ళ తాతను అడుగుతాడు, ఏం తాత ఇంట్లో ఇది ఈ చెట్టు చిన్నగా ఉంది, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది ఏంటంటాడు. అప్పుడు వాళ్ళ తాత చెప్తాడు, ఇది క్షేమంగా భద్రంగా మన ఇంట్లోనే ఉన్నది, ఇది అది మాత్రం బయట ఉండి అందరితో దెబ్బలు తిన్నది, మేకలు కుక్కలు వీటితో వాటి తాకిని తట్టుకుంది, పళ్ళు పూసినప్పుడు రాళ్ళు వేస్తున్న వాటి కూడా తట్టుకుంది, అది తట్టుకొని మెల్లమెల్ల అన్నిటిని తట్టుకుని పెద్దగా అయిపోయింది, దీనికి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, ఇది హాయిగా ప్రశాంతంగా ఇక్కడే ఉంది, అది మన జీవితం అంటాడు ఆయన. అంటే ఏంటంటే ఏవైతే అన్ని భరించి ముందు దెబ్బల్ని తట్టుకొని ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు సక్సెస్ అవుతుంటారు, అది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అదే మన ఇంట్లో ఉన్న చెట్టు, మనం నీళ్లు పోస్తున్న చెట్టు, దానికి ఎండ తగులుతుంది అంతే, ఇంకేముండదు, అది కంఫర్ట్ జోన్ లో ఉంటుంది. దాన్ని బయట పెట్టారనుకో చచ్చిపోతుంది అది. సో ఇది కంఫర్ట్ జోన్. దీని ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన వాళ్ళ మనవడికి చాలా క్లియర్ గా చెప్తారనమాట, మీరు పెద్దవాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ ని కోరుకోవద్దు, మీరు జీవితంలో పెద్ద పెద్ద తాకులు తగులుతుంటాయి, వాటిని అన్నిటి అధిగమించి మీరు ముందుకెళ్ళాలి, అప్పుడు మాత్రం జీవితంలో సక్సెస్ అవుతారు, లేకపోతే మరుగుజ్జులాగా చెట్లాగా ఇట్లే ఉండిపోతారు మీరు అని ఆయన చెప్తాడు అనమాట. అది అనమాట. ఆ దానికోసమే చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం భయపడుతుంటారు. అంటే బయట పోతే నాకేమొద్దు, నేను మార్కెట్లో నిలబడను, నా పరిస్థితి ఏంటో భయం అవుతుంది. అదే కనుక వాళ్ళు ఒక్క స్టెప్ ముందుకేసారు అనుకోండి, ఇంకేం ఉండదు, అక్కడ భయం ఉండదు. అదే నా పరిస్థితి. ఓకే, ఆ ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ అయ్యి ఇంకా లైఫ్ లో ముందుకు ఎలాలో అని మనకి అంటే సర్కిల్లో కలుస్తున్నాం కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వేషన్ గా కూడా మనం ముందుకెళ్ళొచ్చు, పక్క వాళ్ళు చూడవచ్చు. అంటే ఆ పరిస్థితుల ప్రభావాన్ని తట్టుకొని ముందుకెళ్ళినట్లయితే అటువంటి సక్సెస్ వస్తుందండి. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది, లేదా ఇప్పుడున్న పరిస్థితులు కాకపోతే ఇంకో పరిస్థితులు వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ కూడా చూడండి,
ఎంతసేపు స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉన్నాడు బయట వెనక కూర్చోడానికి ప్రయత్నం చేస్తాడు, ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ టీచర్ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, వెనక బెంచ్ లో ఇంపార్టెన్స్ ఇస్తాడు. అక్కడ కంఫర్ట్ గా హాయిగా ఉంటుంది, ఎవరు ఏం అడగరు, రాసినా రాయకపోయినా చదివినా చదవకపోయినా అడిగే వాళ్ళు ఉండరు, కాబట్టి వెనక్కి వెళ్ళిపోతారు. ఆ స్టూడెంట్ దృష్టిలో ఆలోచిస్తే వెనక బెంచ్ మన కంఫర్ట్ జోన్, బాగా చదివే పిల్లవాడికి ఫస్ట్ బెంచ్ కంఫర్ట్ జోన్ అట్లా ఉంటుంది అనమాట. అంటే మనకి స్టూడెంట్ లైఫ్ నుంచి అలవాటు అయిపోయింది అంటారా ఈ కంఫర్ట్ జోన్ అనేది? అది స్టూడెంట్ లైఫ్ నుంచి కాదండి, మన దగ్గర ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల. అంటే వారికి ఎవరైతే మానసికంగా దెబ్బలు తింటున్నారు, లేదా కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా వేరే ఇతరత్ర కాంప్లెక్స్ ఏమైనా వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళు స్టెప్ బయట పెట్టడానికి భయపడుతుంటారు వాళ్ళు. సో ఆ కేటగిరీ వాళ్ళు మాత్రం కంఫర్ట్ నుంచి బయట ఇష్టపడరు. అదే వాళ్ళని ఏమంటే చెప్పొచ్చు, మనం కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు 10 మందితో మాట్లాడడం కోసం, 10 మంది దృష్టిలో పడడం కోసం ట్రై చేస్తుంటారు ఇప్పుడు కూడా, ఈ పెద్ద చెట్టు లాగా. అదే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు నాకెందుకు ఇలా చాలా అక్కడే ఆగిపోతుంటారు, ఈ చిన్న చెట్టు లాగా. అదనమాట. సో ఎలా సార్, అంటే చాలా మందిని చూస్తుంటాం, బిజినెస్ చేయాలని చూస్తున్నాము, బట్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ముందుకెళ్ళలేకపోతున్నామని ఏదో ఒక సాకు వెతుక్కుంటూ ఉంటారు. మరి ఎలా అంటారు దీని నుంచి బయటపడడం, సక్సెస్ఫుల్ గా లైఫ్ లో ముందుకెళ్ళడం ఎలాగ? ఓకే, దానికి చిన్న ప్రాసెస్ అండి. ఫస్ట్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఒక సైకాట్రిస్ట్ గా ఒక వైట్ పేపర్ A4 సైజ్ వైట్ పేపర్ తీసుకొని దాంట్లో మనకున్న వీక్నెస్ ఏంటి ఫస్ట్, అంటే మనం ముందుకు స్టెప్ బయటకు వేయడం కోసం, ఇంట్లోంచి బయటకు వేయడం కోసం మనకి ఏవి అడ్డుపడుతున్నాయి అవి ఒక రాసుకొని వాటి 1 by 1 రోజు కొంత చేయొచ్చండి. దాన్ని సక్సెస్ చేసుకుంటూ పోవచ్చు. లేదా ఇంకోటి కూడా ఉందండి, ఎవరైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఫీల్ అవుతూ ఇంట్లో నలుగురిలో కలవడం కోసం భయపడుతున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి చిన్న ఎక్సర్సైజ్ అండి. రోజు ఒక ఇద్దరితో మాట్లాడాలి, ఫస్ట్ కొత్త వాళ్ళతో ఇద్దరితో మాట్లాడాలి. ఒకళ్ళు నవ్వడం కానీ ఇట్లా మెల్లమెల్ల కొత్తవి చేయడం వల్ల ఒక 21 days ఇది రెగ్యులర్ ప్రాసెస్ గా చేసినట్లయితే ఆటోమేటిక్ వాళ్ళకి సక్సెస్ వచ్చేస్తుంది. నాకు ఇది ఇంతేనా, ముందుకు వెళ్ళిపోతాను ధైర్యం వాళ్ళకి వచ్చేస్తుంది. అది సక్సెస్ఫుల్ క్యాండిడేట్ చేయాల్సిన పని అనమాట. అంటే మనల్ని భయపెట్టే పనులు ఏవైతే ఉంటాయో ముందు చేసేయాలి. ముందు మనల్ని ఏది భయపెడుతున్నావో ఆ పనే ముందు చేసేయాలి. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అది చెప్తూ ఉంటాం, మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్స్ కి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ప్రాబ్లం ఉందో లేదా ఏ టాపిక్ అయితే ప్రాబ్లం ఉందో ఆ టాపిక్స్ ముందు కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీరు వేరే కంప్లీట్ చేసుకోవచ్చు. అదే దీన్ని ఫిజిక్స్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు అండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన పని చేయాలి. ఆ పని ఏంటంటే కొన్ని బస్తాలని లారీలో వేయాలి, ట్రాక్టర్లో వేయాలి. ఆ బస్తాలు ఏంటంటే 5 kgs 10 kgs 20 kgs బ్యాగ్స్ ఉన్నాయి. ఇద్దరికి ఒకే రకమైన బ్యాగ్స్ ఇచ్చేస్తారు. ఈ కాంప్లెక్స్ లేని వాళ్ళు చాలా హ్యాపీగా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ముందు పెద్ద పని అనుకుంటారు. అంటే ఫస్ట్ 20 kgs బ్యాగ్స్, తర్వాత 10 kgs, తర్వాత 5 kgs వేసి ముందు వాళ్ళ పని అయిపోయింది అనిపించుకుంటారు. అదే ఎప్పుడు సాకులు చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఫస్ట్ ఈజీ వెతుక్కుంటారు. ఫస్ట్ 2 kgs, తర్వాత 10 kgs, ఆ తర్వాత ఎప్పటికి ఏమవుతుంటే వాళ్ళ ఎనర్జీస్ మొత్తం అయిపోతాయి, ఇక నా వల్ల కాదు అని అక్కడ డీల పడిపోతారు అనమాట. ఇదే ప్రిన్సిపల్ అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు గనక బాగా కష్టమైన పనిని, చాలా చేయలేని అనుకున్న పనిని అద్భుతంగా ముందు చేశారనుకోండి, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్ గా మీరు ఎంత పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో స్టూడెంట్స్ చెప్పేది కూడా అదే, మేము ఫస్ట్ మీరు బాగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏది ఉందో దాన్ని ముందు కంప్లీట్ చేయండి, ఆ తర్వాత మీరు అది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు. థ్యాంక్ యూ మ్యామ్.